నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. తమిళనాడులోని ఒక టెంపుల్లో చోరీకి గురైన సుమారు 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహాన్ని భారత్కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది. 16వ శతాబ్దానికి చెందిన తమిళ కవి స్వామీజీ తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని బ్రిటిషర్లు తమిళనాడులోని ఒక గుడి నుంచి దొంగిలించి పట్టుకు వెళ్ళిపోయారు. దాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఆస్మోలియన్ మ్యూజియం సోథేలి వేలంలో డాక్టర్ జేఆర్ బెల్మంటో అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అది ఆస్మోలియన్ మ్యూజియంలోనే ఉంది. ఈ విగ్రహం పుట్టుపూర్వత్రాల గురించి గత ఏడాది ఒక స్వతంత్ర పరిశోధకుడు తమకు సమాచారం అందించాడని, ఆ తర్వాత భారత హైకమిషన్ను అప్రమత్తం చేశామని ఆస్మోలియన్ మ్యూజియం పేర్కొంది. ఈ క్రమంలో తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని తిరిగి తమకు అప్పగించాలని మ్యూజియం మేనేజ్మెంట్ను భారత ప్రభుత్వం అధికారికంగా అభ్యర్థించింది. భారత అభ్యర్థన మేరకు విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కౌన్సిల్ 2024 మార్చి 11న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 500 ఏళ్ల నాటి కోట్ల విలువైన తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహం తిరిగి భారత్కు రానుంది. భారత్లో చోరీకి గురై యూకే చేరిన అనేక కళాఖండాలను తిరిగి తెప్పించే ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో కూడా యూకే నుంచి మన దేశానికి అనేక విలువైన విగ్రహాలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టులో తమిళనాడుకు చెందిన నవనీత కృష్ణ కాంస్య శిల్పాన్ని యూకేలోని భారత హైకమిషనర్కు అప్పగించారు.